నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో టీడీపీ ఎమ్మెల్యే అఖిలప్రియ అనుచరులు రెచ్చిపోతున్నారు. అహోబిలంలో లడ్డూ ప్రసాద సరుకుల వాహనాన్ని అడ్డుకున్నారు. లడ్డూ ప్రసాదం తయారీకి తమ దగ్గరే ముడి సరుకులు కొనాలని హుకుం జారీ చేశారు. అంతటితో ఆగకుండా మఠం నిర్వాహకులను సైతం ఎమ్మెల్యే అఖిలప్రియ అనుచరులు బెదిరించారు. టీడీపీ గూండాలపై అహోబిలం మఠం నిర్వాహకులు నంద్యాల ఎస్పీకి ఫిర్యాదు చేశారు. సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ లోకేష్ మనకు అందిస్తారు. లోకేష్, నంద్యాల జిల్లాలో ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే అఖిలప్రియ అనుచరులు రెచ్చిపోతున్నారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఇక్కడ ఈ యొక్క నంద్యాల జిల్లాలోనే ఒక బీటీ ట్యాక్స్ అనేది ఒక ఫిక్స్ చేసిన పరిస్థితి కనపడుతుంది. ఏదైతే దేనికి సంబంధించిన అంశమైనా కానీ ఖచ్చితంగా వారికి ట్యాక్స్ చెల్లించాలి. అదే తరహాలో ఈరోజు చూసుకున్నట్లయితే అహోబిలం మఠం సంబంధించిన లడ్డు ప్రసాద తయారీ సంబంధించిన సరుకుల లారీని కూడా అడ్డుకోవడం జరిగింది. ఏదైతే ఈ యొక్క ఆలయానికి సంబంధించి లడ్డు తయారీ సంబంధించిన సరుకులు కూడా తమ వద్దే కొనాలంటూ వారు హుకుం జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మఠం సంబంధించిన అధికారులు వాళ్ళు సత్యమీర అనడంతో ఆ యొక్క లారీని అడ్డుకొని వాటిని వెనక్కి పంపించిన పరిస్థితి కనపడుతుంది. ఈ యొక్క అహోబిల పుణ్యక్షేత్రంలో దేనికి సంబంధించినది కూడా తమ ఆధీనంలో ఉండాలి, ఖచ్చితంగా తాము చెప్పినట్టే నడవాలంటూ వారు ఒక హుకుం జారీ చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు అహోబిలకు సంబంధించిన లడ్డు తయారు సంబంధించిన సరుకులను అడ్డుకోవడం జరిగింది. ఏదైతే అంటే ప్రతి విషయంలోనూ తమకు వాటా కావాలి, ప్రతి విషయంలో తమకు కమిషన్ కావాలంటూ ఆ యొక్క టీడీపీ ఎమ్మెల్యే అఖిలప్రియ వర్గీయులు చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఈ యొక్క పుణ్యక్షేత్రానికి సంబంధించిన లడ్డు తయారీని కూడా అడ్డుకోవడం జరిగింది. ఒక అపచారంగా భావించడం జరిగింది. ఏదైతే మఠం సంబంధించిన అధికారులు కూడా జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ విధంగా వాళ్ళు తమపై భయభ్రాంతులకు గురి చేసే విధంగా అడ్డుకుంటున్నారు. ఈ యొక్క లడ్డు ప్రసాదం తయారీని కూడా ఈ యొక్క ఎమ్మెల్యే వర్గీయులు అడ్డుకోవడం జరిగిందంటూ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగింది. కొద్దిసేపట్లో వారు జిల్లా ఎస్పీని కూడా కలిసి తమకు జరుగుతున్న అన్యాయం గురించి వివరించే అవకాశం అయితే కనపడుతుంది. ఏదైతే ఈ యొక్క పుణ్యక్షేత్రానికి సంబంధించిన ఏ యొక్క అంశం కూడా వాళ్ళు వదలకుండా పూర్తి స్థాయిలో తమ ఆధీనంలో ఉండే విధంగా వారు చెప్పిన విధంగానే నడిచే విధంగా కూడా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఇది మొదటి నుండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూడా ఇదే వంతుగా కొనసాగుతుంది. సామాన్య ప్రజలతో పాటు ఈ యొక్క ఆలయం సంబంధించిన సిబ్బందిని కూడా భయభ్రాంతులకు గురి చేసి వారికి అనుకూలంగానే మార్చుకునే ప్రయత్నం అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఈ యొక్క మఠం సంబంధించిన లడ్డు తయారీ సరుకుల వాహనాన్ని అడ్డుకోవడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ లోకేష్.